Apologies. Dandavat pranam. Thank you for joining today's session. మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది మాతాజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री राधा मदन मोहन की जय. श्री श्री गौरनिताय की जय. श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया की जय. जगद्गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रीमद् भगवद गीता की जय. श्रीमद् भागवतम की जय. कोटि वैष्णव की जय. మనం చతుశ్లోకి భగవద్గీత అయిపోయింది కదా, నెక్స్ట్ శ్లోకం నుంచి చూడాలి కదా. అయిపోయినాయి మాతాజీ. ఇప్పుడు 12వ శ్లోకం చెప్పాలి. మాతాజీ. అయితే మనకి ఈ 10th చాప్టర్ లో 4 టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ టాపిక్ ఏంటంటే కృష్ణ అన్నిటికీ మూలం అని చెప్తారు. కృష్ణ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ అని కృష్ణనే అర్జునకు చెప్తూ ఉంటారు. దాని తర్వాత అంటే శుద్ధ భక్తి గురించి కూడా చెప్తారనమాట. అంటే మనకి చతుశ్లోకి భగవద్గీత ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ గీత అని కూడా అంటారు అనమాట. అంటే గీతా సారం అంతా దీంట్లోనే ఉంది, ఈ చతుశ్లోకి భగవద్గీతలోనే అని చెప్తారు.
అంటే శుద్ధ భక్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట కృష్ణ ఈ ఈ 4 శ్లోకాల్లో. ఇంకా తర్వాత మనకి ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్, ఈ ఈ శ్లోకం నుంచి అర్జున కృష్ణుడి సుప్రీం పొజిషన్ ని యాక్సెప్ట్ చేస్తారనమాట. అంటే కృష్ణుడే దేవాది దేవుడు, పరంధామ పరమేశ్వరుడుగా అంగీకరిస్తారనమాట. అంటే అంతకుముందు అంగీకారం లేదని కాదు, కానీ ఇప్పుడు ఇప్పటి నుంచి ఆయన ఇంకా ప్రమాణాలతో సహా ఆయన అంగీకారం అనేది చెప్తూ ఉంటారు. ఇంకా కృష్ణుడి విశేష శక్తులు ఇంకా విభూతిస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మిగతా తర్వాత శ్లోకాస్ లో కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ 4 టాపిక్స్ ఉంటాయి అన్నమాట మనకి ఈ చాప్టర్ లో. ఫస్ట్ భగవంతుడే మూలం, కృష్ణుడే అన్నిటికీ మూలం అని చెప్తారు. దాని తర్వాత చతుశ్లోకి భగవద్గీత శుద్ధ భక్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అర్జునుడు కృష్ణుడిని పరమ పరం పరం పరమాత్మ పరంధామ లాగా యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత కృష్ణ ఇంకా విశేష శక్తులు ఏవైతే ఉంటాయో, కృష్ణ విభూతిస్ ఇంకా ఏమైతే ఉంటాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ నాలుగు టాపిక్స్ ఉంటాయి అన్నమాట మనకి. సో మనం థర్డ్ టాపిక్ లోకి ఎంటర్ అయ్యాము ఇప్పుడు. ఈ 10.12 to 13 ఈ శ్లోకం నుంచి అర్జునుడు కృష్ణుడిని పరమేశ్వరుడుగా, దేవాది దేవుడిగా, ఆయన సుప్రీం పర్సన్ లాగా యాక్సెప్ట్ చేస్తారనమాట. అప్పుడు దాకా ఫ్రెండ్ లాగా, గురువు లాగా అనుకుంటారు కదా. ఇక్కడ నుంచి ఆయన కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తారు. కృష్ణ చెప్పిన విషయాలన్నిటిని ఆయన అర్థం చేసుకుంటారు అనమాట. సో ఈ శ్లోకం డిసైడ్ చేసుకొని మనం డిస్కస్ చేసుకుందాం. అర్జున ఉవాచ అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆదిదేవమజం విభుం పరం బ్రహ్మ పరం ధామ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. ఆహుస్వాం ఋషయః సర్వే ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. బ్రవీషి మే. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. బ్రవీషి మే. నరసింహ ప్రభు మీరు శ్లోకం డిసైడ్ చేయండి. ప్రణాం. హరే కృష్ణ భక్తుల ప్రణామం. అర్జున ఉవాచ హరే కృష్ణ హరే కృష్ణ. అర్జున ఉవాచ పరబ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యమాది దేవమజం విభుం
అహుస్త్వామృషయः సర్వే దేవర్షిర్నారదస్తదా అసితో దేవలో వ్యాసः స్వయం చైవ బ్రవీష మే. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు. కిషన్ ప్రభు మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్నం. పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవామజం విభుం ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు. పావని మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తదా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఉషా మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. ఉషా మాతాజీ మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామములు. ఓం నమో భగవతే వాసుదేవాయ. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తదా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. గిరిజా మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి, తర్వాత మనం అనువాదం చూద్దాం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ఓం నమో భగవతే వాసుదేవాయ. అర్జున ఉవాచ పరబ్రహ్మం పరం ధామం పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆవుస్త్వమృషం సర్వే దేవర్షి నారదస్తదా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవిష్య మే. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. సంధ్యా మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. అర్జునుడు పలికెను, నీవు దేవాది దేవుడవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు, పరతత్వమున్న శాశ్వతుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, అజుడవు, విభుడవు, నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను కూర్చుని ఈ సత్యంని ధృవపరిచి ఉన్నారు. ఇప్పుడు స్వయముగా నీవు కూడా అదే విషయము నాకు తెలియజేయుచున్నావు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. స్వప్న మాతాజీ మీరు భాష్యం ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. మాతాజీ దండవత్ ప్రణామ్. ఈ రెండు శ్లోకములందును పరమపురుషుడు ఆధునిక తత్వవేత్తలకు ఒక అవకాశం మొనగుచున్నాడు. భగవానుడు జీవాత్మకు భిన్నుడని ఇక్కడ స్పష్టముగా తెలియబడుటయే అందుకు కారణం. ఈ అధ్యాయము నందలి అతి ముఖ్యమైన 4 శ్లోకములను 8.11 వినిన పిదప అర్జునుడు సర్వ సందేహముల నుండి విముక్తుడై శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అంగీకరించెను. కనుకనే అతడు నీవే పరబ్రహ్మవు, దేవాది దేవుడవు అని ధైర్యముగా ప్రకటించెను. సమస్తము తన నుండియే ఉద్భవించినదనియు మరియు దేవమనుష్యాది జీవులందరూ తన పైననే ఆధారపడి ఉన్నారని శ్రీకృష్ణుడు పూర్వమే తెలిపి ఉండెను. కాని అజ్ఞానముచే మానవులు మరియు దేవతలు తామే పరతత్వమని భావిస్తూ తాము దేవాది దేవునికి ఆధీనులము కామని భావింతురు. కాని అట్టి అజ్ఞానము భక్తియుక్త సేవ ద్వారానే పూర్తిగా తొలగునని శ్రీకృష్ణ భగవానునిచే గడిచిన శ్లోకములందు ఇది వరకే వివరింపబడినది. ఇప్పుడు భగవానుని కృపచే అర్జునుడు వేద నిర్దేశములను అనుసరించి అతనిని పరతత్వముగా అంగీకరించుచున్నాడు. శ్రీకృష్ణుడు తనకు ఆప్తమిత్రుడగుటచే అతనిని నీవే పరతత్వమని దేవాది దేవుడవని అర్జునుడు ముఖస్తుతి చేయుటలేదు.
అతడు వేదసారమే అట్లు కీర్తించెను. ఈ 2 శ్లోకములందును అర్జునుడు చెప్పినదంతయు వేదములచే నిర్ధారింపబడుచున్నది. దేవాది దేవుని భక్తియుక్త సేవయందు నెలకొనిన వాడే శ్రీకృష్ణుని అవగతము చేసుకొనగలడనియు ఇతరులు అట్లు అర్థము చేసుకొనుట సమర్థులు కారనియు వేదవాక్యములు నొక్కి చెప్పుచున్నవి. ఈ శ్లోకమున అర్జునుడు పలికిన ప్రతి పదము వేద నిర్దేశముచే నిర్ధారించబడుచున్నది. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. మంజుల మాతాజీ మీరు నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. నెక్స్ట్ 2 పారాగ్రాఫ్ చదవండి. ఇంకెవరైనా చదవాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. ఓకే మేడం. ఎక్కడి నుండి చదవాలి మేడం? ఇక్కడ నుంచి చదవండి మాతాజీ. ఓకే మేడం. కేనోపనిషత్. కేనోపనిషత్తు నందు పరబ్రహ్మము సర్వమునకు ఆశ్రయ స్థానమని చెప్పబడినది. సర్వం తనపైననే ఆధారపడి ఉన్నదని పూర్వమే శ్రీకృష్ణుడు పలికి ఉన్నాడు. సర్వమునకు ఆధారభూతుడైన దేవాది దేవుని గూర్చి నిరంతరము స్మరించవానికి మాత్రమే అతడు అనుభూతుడగునని మండోపనిషత్తు ధృవపరుచుచున్నది. అట్లు శ్రీకృష్ణుని గూర్చి సదా స్మరించుట యనున్నది నవనిధ భక్తియుక్త సేవా విధానంలో ఒకటైన స్మరణం. శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ ద్వారానే మానవుడు తన సహజ స్థితిని ఎరిగి భౌతిక దేహం నుండి విడివడగలడు. నెక్స్ట్ ఇది చదవండి. వేదములలో పరమపురుషుడు పవిత్రులలో పరమ పవిత్రునిగా అంగీకరింపబడినాడు. శ్రీకృష్ణుడు పవిత్రులలో పరమ పవిత్రుడని అవగాహన చేసుకున్నవాడు సర్వ పాపకార్యముల నుండి పవిత్రుడు కాగలడు. దేవాది దేవునకు శరణు పొందినచో ఎవరునూ పాపకర్మల నుండి విడివడలేరు. శ్రీకృష్ణుని పరమ పవిత్రుడని అర్జునుడు అంగీకరించుట వేద నిర్దేశములకు చక్కగా సమన్వయించుచున్నది. ఈ విషయమున నారదాది మహర్షులచే కూడా ధృవపరచబడినది. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ సరోజా మాతాజీ చదువుతారు. థ్యాంక్ యూ మాతాజీ. సరోజా మాతాజీ నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు. మానవుడు నిరంతరం అతనిచే ధ్యానించుచు అతనితో ఆధ్యాత్మిక సంబంధము అనుభవింపవలెను. అతడు పరబ్రహ్మము. భగవానుడు జనన మరణములకును శరీర అవసరములకును అతీతుడు. ఈ విషయమును అర్జునుడే కాకుండా అన్ని వైదిక గ్రంథములు, పురాణములు, చరిత్రలు కూడా ధృవీకరించుచున్నవి. సమస్త వైదిక గ్రంథములందును శ్రీకృష్ణుడు ఈ విధముగానే వర్ణింపబడి ఉన్నాడు. భగవానుడు కూడా స్వయముగా 4వ అధ్యాయమునందు నేను పుట్టుక లేని వాడనైనప్పటికీ ధర్మ సంస్థాపనార్థము ఈ భూమిపై అవతరించుచుండును అని తెలిపెను. అతడే దేవాది దేవుడు. సర్వకారణములకు కారణుడొకటి చేత అతనికి ఏ కారణము లేదు. సర్వము అతని నుండియే ఉద్భవించును. ఇట్టి దివ్యజ్ఞానము దేవదేవుని కృపచేతనే ప్రాప్తించును. ఇక్కడ అర్జునుడు శ్రీ హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుని కృపచేతనే తన భావములను వ్యక్తపరచగలిగింది. భగవద్గీతను మనము అవగాహన చేసుకొనదలిచినచో ఈ 2 శ్లోకములందు చెప్పబడిన విషయములను యథాతథముగా అంగీకరించి తీరవలేను. దీనిని పరంపరా విధానముగా అనగా గురు శిష్య పరంపరను అంగీకరించుట అందరు. ఈ పరంపరను అంగీకరించనిదే ఎవరునూ భగవద్గీతను అవగాహన చేసుకొనజాలరు. ఇది సాధారణ లౌకిక విద్యచే సాధ్యము కాదు. దురదృష్టవశాత్తు లౌకిక విద్యా సంపదచే గర్వితులైన వారు కొందరు వైదిక గ్రంథములందు గొప్ప నిదర్శనం లభించుచున్నను శ్రీకృష్ణుడు సాధారణ మానవుడైనను తమ విశ్వాసమును మూర్ఖత్వముతో ఎన్నడను వీడకుందురు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. అయితే కృష్ణ అర్జున ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ 2 శ్లోకాల్లో ఇంకా మనకి మాయావాది తత్వవేత్తలు ఉంటారు కదా, మాయావాది ఫిలాసఫర్స్, వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇస్తున్నారు అనమాట. ఇక్కడ పరమాత్మ అంటే మనకి ఆత్మకి పరమాత్మకి ఎంత డిఫరెన్స్ ఉందో చెప్తున్నారు. వాళ్ళు ఇద్దరు డిఫరెంట్ అని క్లియర్ గా చెప్తున్నారు అనమాట. రూపాయల వారు కూడా అదే స్పష్టం చేశారు మనకి పర్పోర్ట్లో కూడా.
సో కృష్ణుడు ఇంకా అర్జునుడు ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి అర్జునుడు కృష్ణ ఫ్రెండ్ కాబట్టి దాని వల్ల అర్జునుడు ఆయన పరమ పురుషోత్తముడని ఇంకా పరమ సత్యం అని ఇలా పొగుడుతున్నారని కూడా కాదని మనకి క్లియర్ గా చెప్తున్నారు అనమాట. సో అర్జున ఏమంటున్నారంటే కృష్ణ నువ్వే పరం బ్రహ్మ, నువ్వే పరం ధామం, నువ్వే అత్యంత పవిత్రం, ఇంకా నిత్యుడవు, దివ్యుడవు, ఇంకా ఆదిదేవుడవు, అజుడవు, ఇంకా సమస్త శక్తులకు మూల కారణమైన విభుడవు కూడా అని చెప్తున్నారనమాట. అంటే ఇంకా ఆయన ఏం చెప్తున్నారంటే నేను మాత్రమే చెప్పట్లేదు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పారంటే ఏంటి ప్రమాణం అని అడుగుతాం కదా. సో అర్జున ఆ ప్రమాణం కూడా తీసుకొస్తున్నారు ఇక్కడ మనకి. ఏమంటున్నారంటే నేను మాత్రమే ఇలా చెప్పట్లేదు, ఇంకా నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు ఇలాంటి మహర్షులందరూ కూడా ఇదే చెప్తున్నారు. అదే కాకుండా ఇంకా నువ్వే స్వయంగా కూడా చెప్తున్నావు అని. అంటే ఆయన మైండ్ లో ఏమర్థమైంది భగవంతుడు చెప్పిన దానికి అది చెప్తున్నారు, ఇంకా దానికి ప్రమాణం తీసుకొస్తున్నారు, ఇంకా దాన్ని ఇంకా ధృవీకరిస్తున్నారంటే భగవంతుడే స్వయంగా చెప్పారు అది కూడా చెప్తున్నారు అనమాట అర్జున. సో మనకి ఈ 2 శ్లోకాల్లో అర్జున ఏం చెప్తున్నారు, మాయావాది తత్వవేత్తలు అనుకున్నట్టు కొంతమంది అహం బ్రహ్మాస్మి అంటారు. అంటే మనము భగవంతుడు సమానమే అనుకుంటారు, అందరు ఆత్మలే, భగవంతుడు కూడా ఆత్మ అంటారు. కానీ ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు అనమాట, పరమాత్మ మన వ్యక్తిగత ఆత్మ కంటే చాలా డిఫరెంట్, చాలా భిన్నమని ఇక్కడ స్పష్టంగా క్లియర్ గా చెప్తున్నారు. ఇంకా అర్జునుడు కృష్ణుడిని పరం బ్రహ్మగా అంగీకరిస్తున్నారు అనమాట. ఇది పొగడ్త కాదని మనకి క్లియర్ గా అది కూడా అర్థమవుతుంది. ఆయనకి ఎలా తెలిసిందంటే భగవంతుడు ఇచ్చిన జ్ఞానం నుంచి, ఆయన అనుభవం నుంచి రెండు విధాలుగా తెలిసిందని మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. అంటే ఆయన ఇంకా శాస్త్రాధారం కూడా తీసుకొస్తున్నారు, ప్రమాణం కూడా తీసుకొస్తున్నారు, ఇంకా ఆయన వ్యక్తిగత అనుభవం కూడా తీసుకొస్తున్నారు అనమాట. ఆ 2 వచ్చినప్పుడే మనకి నిజమైన విశ్వాసం వస్తుందని కూడా మనం అర్జునుడి ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. అంటే అర్జున ఏం చెప్తున్నారు, అధికారులు, అథారిటీస్ కూడా అదే చెప్తున్నారు మనకి. గొప్ప గొప్ప మునులు, మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు తీసుకొస్తున్నారు అనమాట. నువ్వే పరమ సత్యం అని వాళ్ళు కూడా చెప్పారు, నారదుడు, వ్యాసుడు, ఇంకా మిగతా వాళ్ళ మహర్షులందరూ అని చెప్తున్నారు. ఇంకా ఆయన మళ్ళా ఇంకో పాయింట్ మనం క్లియర్ గా గుర్తుంచుకోవాల్సింది, కృష్ణ కూడా స్వయంగా అదే చెప్తున్నారు. అంటే అర్జున పరబ్రహ్మగా అంగీకరిస్తున్నారు, శాస్త్రాధారం చెప్తున్నారు, ఇంకా అధికారులు ఎవరైతే అథారిటీస్ ఉన్నారో మనకి గొప్ప గొప్ప మునులు, ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్తున్నారు అంటున్నారు. ఇంకా అది కూడా కాకుండా కృష్ణుడే స్వయంగా చెప్తున్నారు కాబట్టి ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నారు కాబట్టి ఇది పరమ సత్యం అని అర్జునుడు మనకి చెప్తున్నారు అన్నమాట. అంటే మనకి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జ్ఞానం ఇంకా భక్తి 2 ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి అన్నమాట. అంటే మనకి 10.8 లో ఏం చెప్పారు, జ్ఞానం వల్ల భక్తి అనేది పెరుగుతుందని చెప్పారు కదా. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః అన్నారు. అంటే ఏం చెప్పారు, నేనే సమస్త ఆధ్యాత్మిక ఇంకా భౌతిక జగత్తులకి మూలమని కృష్ణ చెప్పారు. ఇంకా ప్రతిదీ నా నుండే ఉద్భవిస్తుంది. ఈ విషయాన్ని ఎవరైతే సంపూర్ణంగా తెలుసుకుంటారో వాళ్ళు నా భక్తియుక్త సేవలో నిమగ్నమై ఉంటారని చెప్పారు. అంటే అప్పుడు వాళ్ళందరూ నన్ను భక్తియుక్త సేవతో ఆరాధిస్తారని చెప్పారనమాట. అంటే ఎవరికైతే నేను సమస్తానికి మూలం అని అర్థమవుతుందో, ఆ జ్ఞానం ఉంటుందో వారు నన్ను ప్రేమతో భజిస్తారని చెప్పారనమాట. అంటే ఆ జ్ఞానం వల్ల భక్తి అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు భగవంతుడు ఎవరైనా తెలియపోతే మనకి భక్తి అనేది స్టార్ట్ అవుతుందా? కాదు కదా. సో అది చెప్పారు. ఇంకా 10.10, 11 లో ఏం చెప్పారంటే భక్తి జ్ఞానాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు. అంటే జ్ఞానం వల్ల భక్తి వస్తుంది, కానీ భక్తి జ్ఞానాన్ని ఇస్తుందని కూడా చెప్పారు. ఏం చెప్పారు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. అంటే ఏం చెప్పారు కృష్ణ, నన్ను ప్రేమతో భజించే వారికి నేను ఆ బుద్ధి యోగాన్ని ఇస్తానని చెప్తున్నారు అనమాట. అంటే ప్రేమతో నిరంతరం ఎవరైతే నన్ను సేవిస్తారో, భజిస్తారో వారు నన్ను చేరుకోవడానికి వీలయ్యే జ్ఞానాన్ని, బుద్ధి యోగాన్ని నేనే ప్రసాదిస్తానని చెప్తున్నారు. అంటే ఆల్రెడీ వాళ్ళకి ఒక జ్ఞానం ఉంది భగవంతుడి మీద, ఆయన సమస్తానికి మూలమని, అందుకనే ప్రీతిపూర్వకంగా భజిస్తున్నారు. అలా ప్రీతిపూర్వకంగా భజించే వారికి నేను బుద్ధి యోగాన్ని ఇస్తా అని చెప్తున్నారు. అంటే జ్ఞానం వల్ల భక్తి స్టార్ట్ అవుతుంది, భక్తి స్టార్ట్ అవటం వల్ల ఇంకా లోతైన జ్ఞానాన్ని భగవంతుడే మనకి ప్రసాదిస్తానని చెప్తున్నారు అనమాట. అంటే ఆ 2 ఒకదానికి ఒకటి డిపెండెంట్ అని చెప్తున్నారు అనమాట, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయని చెప్తున్నారు. అంటే జ్ఞానం వల్ల భక్తి వస్తుంది, భక్తి వల్ల ఇంకా డీప్ నాలెడ్జ్ వస్తుంది అనమాట, ఇంకా లోతైన జ్ఞానం వస్తుందని. అంటే ఏది మొదటిది ఏది రెండోది అని కాదు, మామూలుగా మనకి 2 ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయని చెప్తున్నారు అనమాట.
ఈ రెండు కలిస్తేనే మనం భక్తి చేయగలం అన్నమాట. అంటే మనకు కొద్దిగా జ్ఞానం ఉంటే సేవ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. సేవ చేయడం వల్ల ఇంకా లోతుగా మనకి జ్ఞానం అనేది తెలుస్తుంది అనమాట. సో ఈ రెండిటి వల్ల మనకి ఏమవుతుందంటే భగవంతుని మీద ప్రేమ అనేది పెరుగుతుంది అనమాట. సో జ్ఞానానికి భక్తికి సహజంగానే పరస్పర సంబంధం ఉందని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చిన జ్ఞానం ఇంపర్సనల్ బ్రహ్మ జ్ఞానం కాదని క్లియర్ గా చెప్తున్నారు ప్రభుపాదుల వారు కూడా. ఇది భగవంతుడితో సంబంధం కలిగించే జ్ఞానం అని చెప్తున్నారు అనమాట. అంటే ఇది భక్తి అనుకూల జ్ఞానాన్ని కూడా అంటారంట. సో భక్తికి అనుకూలంగా ఉండే జ్ఞానం అంటే మనకి భక్తి యోగా జ్ఞాన యోగా మీద ఆధారపడి ఉండదు. అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అన్ని యోగాలు చివరికి భక్తి యోగం పైన ఆధారపడి ఉంటాయి అన్నమాట. అన్ని యోగాలు ఇప్పుడు కర్మ యోగా చేసినా, ధ్యాన యోగా చేసినా, జ్ఞాన యోగా చేసినా లాస్ట్ కి రావాల్సింది భక్తి యోగాకి అన్నమాట. కానీ భక్తి యోగా చేసే వాళ్ళు ఏ ఆ యోగా మీద ఆధారపడి ఉంటారు అనమాట. ఇప్పుడు మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం అనేది భక్తిలో పార్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైతే స్కాలర్స్ ఉంటారో వాళ్ళు ఏదో తెలుసుకోవాలని క్యూరియాసిటీతో ఈ స్క్రిప్చర్స్ చదువుతారో వాళ్ళకి అది జ్ఞానయోగంతో సమానం. ఎవరైతే భక్తితో ఈ స్క్రిప్చర్స్ చదువుకుంటారో, భగవంతుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఎవరైతే చదువుకుంటారో అది భక్తి. మనకి ఏవైతే 9 అంగాలు ఉంటాయో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, ఈ శ్రవణం అనే అంగం మనం ఏదైతే భక్తిలో చేస్తామో దాంతో సమానం అన్నమాట. అంటే ఇది భక్తి అనేది అర్థం. ఇది మనం చదువుకునేది జ్ఞానం కోసమే, కానీ ఇది భక్తి యోగాలో పాటే అన్నమాట. సో ఎందుకంటే మన లక్ష్యం కృష్ణుడు, మనం చేసే ప్రక్రియ కూడా భగవంతుడి కోసమే. దానన్నిటికీ మూలం కూడా భగవంతుడే అన్నమాట. సో అర్జున ఏం చెప్తున్నారంటే పరం బ్రహ్మ అంటున్నారు. నువ్వే పరం బ్రహ్మ అంటున్నారు. అంటే బ్రహ్మన్కి పరబ్రహ్మన్కి డిఫరెన్స్ ఉంది ఇక్కడ. మనం అది అర్థం చేసుకోవాలి. అంటే మనకి మాయావదీస్ చెప్తారు అహం బ్రహ్మాస్మి అంటారు. అది నిజమే, కానీ పరం బ్రహ్మాస్మి కాదనమాట. జీవుడు బ్రహ్మం, కానీ భగవంతుడు పరం బ్రహ్మం అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా పరం ధామ అంటే అన్ని భూతాలకి ఆధారం భగవంతుడే. ఇంకా మన హృదయంలో కూడా భగవంతుడే ఉంటారు. మన గమ్యం కూడా భగవంతుడే అన్నమాట. అంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? భగవంతుని ఆశ్రయించాలి. అల్టిమేట్ ఆశ్రయం మనకి భగవంతుడు అన్నమాట. పరం ధామం అంటే అల్టిమేట్ షెల్టర్ మనకి భగవంతుడు అన్నమాట. ఇంకా పవిత్రం పరమం అంటున్నారు. అంటే భగవంతుడు చాలా పవిత్రుడని చెప్తున్నాడు. అత్యున్నతమైన పవిత్రుడు అని చెప్తున్నాడు. అంటే ఎలా అంటే భగవంతుడు త్రిగుణాలకి అతీతుడు అనమాట. మనకి ఎలా అయితే కల్మషాలు ఉంటాయో అవి భగవంతుడికి ఉండవు అనమాట. భగవంతుడు త్రిగుణాలకు కూడా అతీతుడు కాబట్టి ఆయన పవిత్రం పరమం అన్నారు. ఇంకా పురుషం శాశ్వతం అంటున్నారు అనమాట. అంటే ఆయన శాశ్వతంగా పురుషుడు అని చెప్తున్నారు. అంటే ఆయన ఇప్పుడు చాలా మంది అనుకుంటారు భగవంతుడికి రూపం లేదు, ఆయనకి అవసరమైనప్పుడు రూపం తీసుకొని లీలలు చేస్తారు అని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదని చెప్తున్నారు. భగవంతుడికి వ్యక్తిత్వం ఉంది, ఆయన తాత్కాలికం కాదు, ఆయన స్వరూపం శాశ్వతం అని చెప్తున్నారు. అంటే ఆయన శాశ్వత పురుషుడు అని చెప్తున్నారు. ఇంకా దివ్యం అంటున్నారు. ఇంకా భగవంతుడు దివ్యుడు అని చెప్తున్నారు. ఇంకా ఆదిదేవం అన్నారు. అంటే ఆదిదేవం అంటే దేవతలందరికీ కూడా మూలం భగవంతుడు అని చెప్తున్నారు. ఇంకా అజం అంటే ఆయనకి జన్మ అనేది లేదని చెప్తున్నారు. విభుం అంటే అనంత శక్తులతో నిండి ఉన్న పరం బ్రహ్మ కృష్ణుడు అని చెప్తున్నారు అన్నమాట. అత్యంత శక్తివంతమైన పర్సన్ కృష్ణ అని చెప్తున్నారు అనమాట అర్జునుడు. ఇంకా అర్జునుడు ఏమన్నారు? ఇంకా మనకి అర్జునుడు ఇంకా ఆధారాలు కూడా చెప్తున్నారు అనమాట. అంటే నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు. నారద, అసిత, దేవల, వ్యాస వీళ్ళు నలుగురు గురించి చెప్పారు. ఈ మహర్షులందరూ కూడా భగవంతుని గురించి ఇదే సత్యాన్ని చెప్తున్నారు అని ప్రమాణం తీసుకొస్తున్నారు అనమాట. ఇంకా కృష్ణ, నువ్వు కూడా స్వయంగా ఇదే చెప్తున్నావు, నేనే ఆది దేవుణ్ణి, అజాని, మూల కారణాన్ని, నేనే అన్నిటికీ మూలమని నువ్వు కూడా చెప్తున్నావు. కాబట్టి ఇది కంప్లీట్ గా ట్రూత్ అని చెప్తున్నారు అనమాట. అబ్సల్యూట్ ట్రూత్ అని చెప్తున్నారు, పరమ సత్యం అని చెప్తున్నారు. అది కూడా శాస్త్ర సమ్మతంగా, ఇంకా అథారిటీస్ చెప్పిన విధంగా అన్ని విధాలుగా మనకి అర్జునుడు చెప్తున్నారు అనమాట. అయితే మనకి 10.12.13 అర్జునుడు ప్రపంచానికి అందరికీ ఏం చెప్తున్నారంటే, శాస్త్రం ఏం చెప్తుంది, సాక్షాత్ భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్తున్నారు, ఇంకా నా అనుభవం ఏం చెప్తుంది, ఈ మూడింటికి రిలేట్ చేసి ఇది ఎంత పరమ సత్యం అనేది చెప్తున్నారు అనమాట. సో కృష్ణుడే పరం బ్రహ్మం, పరం ధామం, ఇంకా నిత్యుడు, దివ్యుడు, ఆదిదేవుడు అనేది మనం అర్జునుడు చెప్పే అనాలజీ నుంచి కూడా మనం ఇది నేర్చుకోవచ్చు అనమాట. క్లియర్ గానే ఉందా? నెక్స్ట్ శ్లోకం చూద్దాం.
సర్వమేతద్రుతం మన్యే సర్వమేతద్ధ్రువం మన్యే యన్మాం వదసి కేశవ యన్మాం వదసి వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం నహితే నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః విదుర్దేవాన దానవః సర్వమేతద్రుతం మన్యే సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః విదుర్దేవాన దానవాః సర్వమేతద్రుతం మన్యే సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః విదుర్దేవాన దానవాః. కమలకుమారి మాతాజీ మీరు శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. కిషన్ ప్రభు మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః. హరే కృష్ణ మాతాజీ. ఉషా మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వమేతదుతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. మోహిని మాతాజీ మీరు కూడా శ్లోకం చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవాన్ వ్యక్తిం విదుర్దేవన దానవాః. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. సంధ్య మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఓ కృష్ణ, నీవు నాకు తెలిపినదంతయు సత్యమని సంపూర్ణంగా నేను అంగీకరించుచున్నాను. ఓ దేవాది దేవ, దేవతలు గాని దానవులు గాని నీ స్వరూపమును ఎరగజాలరు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. సరోజ మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. ఓం నమో వాసుదేవాయ. భాష్యము. శ్రద్ధ లేని వారు, దాన ప్రవృత్తి గలవారు శ్రీకృష్ణ భగవాన్ని అర్థం కొనజాలని అర్జునుడు ఇక్కడ చెప్పుచున్నాడు. దేవతలే అతనిని తెలుసుకున్న జాలరనిచో ఈ ఆధునిక జగత్తునకు చెందిన పండితులని పిలువబడు వారిని గూర్చి ప్రత్యేకించి తెలుపనవసరము లేదు. కానీ దేవాది దేవుని కృపచే శ్రీకృష్ణుడే పరతత్వము పరిపూర్ణముగాను అర్జునుడు గ్రహింపగలిగెను. భగవద్గీతకు ప్రమాణికుడునైనా అట్టి అర్జునుని మార్గమునే ప్రతి ఒక్కరూ అనుసరింపగలను. చతుర్థాధ్యాయమున వర్ణింపబడినట్లు భగవద్గీతను అర్థము చేసుకున్నటకు కావలసిన గురు శిక్ష పరంపర విధానము స్పష్టమైనది. కనుక శ్రీకృష్ణుడు తిరిగి ఆ పరంపరను అర్జునుడితో పునఃస్థాపించెను. ఎందుకనగా భగవానుడు అర్జునుడిని అప్రమిత్రుని గాను మరియు భక్తుని గాను భావించెను. కనుకనే ఈ గీతోపనిషత్తు యొక్క ఉపోద్ఘాతమునందు చెప్పబడినట్లు గురుశిష్య పరంపరా విధానముతోనే భగవద్గీతను అవగతము చేసుకొనగలను. అట్టి పరంపరా విధానం నశించుట చేతనే దానిని పునరుద్ధరించుటకు అర్జునుడు ఎన్నుకొనబడెను. శ్రీకృష్ణుడు పలికిన దానిని అంతటిని అర్జునుడు అంగీకరించినట్లుగానే మనమును అట్లే తప్పక అంగీకరించి అనుసరించవలను. అప్పుడే మనకు భగవద్గీత సారము అవగతం కాగలదు. పిమ్మట శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అనే విషయమును మనము సంపూర్ణముగా అవగాహన చేసుకోగలుగుతాము. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. హరి ఇక్కడ కృష్ణ అర్జున ఇంకా ఏం చెప్తున్నారంటే, సో కేశవ, నువ్వు చెప్పిన ప్రతి మాటను నేను సంపూర్ణ సత్యంగా అంగీకరిస్తున్నా అని చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారు, దేవతలకి దానవులకి నీ సంపూర్ణ మహిమలు పూర్తిగా తెలుసుకునే సామర్థ్యం లేదు అని కూడా చెప్తున్నారు. రెండు విషయాలు చెప్తున్నారు.
ఫస్ట్ ఏమో ఆయన చెప్పిన ప్రతి మాట నేను సంపూర్ణ సత్యంగా అంగీకరిస్తున్నా అని చెప్తున్నారు. ఇంకా సెకండ్ ఏం చెప్తున్నారంటే, దేవతలకైనా దానవులకైనా నీ సంపూర్ణ మహిమలు పూర్తిగా తెలుసుకునే సామర్థ్యం లేదని చెప్తున్నారు అన్నమాట. ఈ 2 విషయాలు చెప్తున్నారు ఈ శ్లోకంలో అర్జున. సో ఇంకా ఆయన అర్జున చాలా వినయంతో చాలా స్పష్టంగా ఈ వాస్తవాన్ని దీని గురించి చెప్తున్నారు అనమాట. సర్వమేతదృతం మన్యే అంటే నువ్వు చెప్పిందంతా నిజమని నేను అంగీకరిస్తున్నాను అని అర్థం దీనికి. సో అర్జున, నువ్వు చెప్పిందంతా సత్యం, సందేహం లేకుండా, ఇంకా దానికి ఆర్గ్యుమెంట్ అంటే వాదన లేకుండా, ఇంకా మనకి మైండ్ లో కొన్నిసార్లు మన మైండ్ ప్రతిఘటిస్తుంది ఇది కరెక్ట్ కాదేమో అని, అలాంటిది కూడా లేకుండా సత్యం అని చెప్తున్నారు అన్నమాట కృష్ణ. అంటే సందేహం లేకుండా, వాదన లేకుండా, ఇంకా మైండ్ లో ఏ ప్రతిఘటన లేకుండా సత్యం అని చెప్తున్నారు అన్నమాట. సో పరమ సత్యంగా అంగీకరిస్తున్నానని చెప్తున్నారు అనమాట. అంటే ఇది మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే శిష్యుడికి ఉండాల్సిన గొప్ప లక్షణం అన్నమాట. ఇది అర్జున మనకి ఉదాహరించి చెప్తున్నారు అనమాట. ఉదాహరణగా ఆయన ఎలా చెప్తున్నారంటే మనం కూడా ఎగ్జాంపుల్ గా తీసుకోవాలన్నమాట. కృష్ణ చెప్పిన దానికి ఆయన ఎలా సందేహం లేకుండా, వాదన లేకుండా, మానసిక ప్రతిఘటన లేకుండా అంగీకరిస్తున్నారో అది శిష్యుడికి ఉండాల్సిన లక్షణం అని మనం తెలుసుకోవచ్చు. సో ప్రభుపాదుల వారు కూడా చెప్తూ ఉంటారు అనమాట, కృష్ణని ఎలా ఉంటారో అలానే యాక్సెప్ట్ చేయాలి, ఇంటర్ప్రిటేషన్స్ ఏం చేయకూడదు అని చెప్తారు అనమాట. అంటే స్పెక్యులేషన్స్ లేకుండా భగవంతుడు చెప్పింది చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలని చెప్తారు అనమాట. అందుకనే భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అని ఆయన తీసుకొచ్చిన కారణం కూడా అదే. అర్జునుడు కూడా భగవంతుడు ఏది చెప్పారో యాజ్ ఇట్ ఈజ్ గా అది తీసుకుంటున్నారు అనమాట. ఇంకా ఎమ్మాం వదసి కేశవ అంటున్నారు. అంటే గురువు మాటని శిష్యుడు పూర్తిగా స్వీకరించాలి. అర్జునుడు ఏం చెప్తున్నారు, కేశవ అని సంబోధిస్తున్నారు అన్నమాట. అంటే ఆయన కృష్ణ నువ్వు చెప్పింది నాకు పూర్ణ సత్యంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది నువ్వు చెప్పావు కాబట్టి అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఐఎమ్ యువర్ డిసైపుల్, నేను నీ శిష్యుణ్ణి కాబట్టి నువ్వు చెప్పింది నేను కరెక్ట్ గా అంగీకరిస్తున్నా అని చెప్తున్నారు. అంటే ఆయన శరణాగతి అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. ఇది శిష్యుడి కన్నా భక్తుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం శరణాగతి అన్నమాట. అంటే భగవంతుడి మీద శరణాగతి లోకి వస్తారనమాట. ఫస్ట్ శిష్యుడిగా ఆయన చెప్పింది అంగీకరిస్తారు, ప్రమాణాలు అవన్నీ తీసుకొస్తారు. ఇంకా ఆయన సందేహం లేకుండా, వాదన లేకుండా, ప్రతిఘటన లేకుండా అంగీకరిస్తారు. దాని తర్వాత శరణాగతి కూడా ఆయన చూపిస్తున్నారు అనమాట. ఇక్కడ భగవంతుడు ఏది చెప్పారో యాజ్ ఇట్ ఈజ్ అదే కరెక్ట్ అని ఆయన అర్థం చేసుకోగలగడం శరణాగతి అన్నమాట. ఇంకా నహితే భగవాన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాహ అంటున్నారు. అంటే నిన్ను పూర్తిగా అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఎవరు లేరు, దేవతలు కానీ దానవులు కానీ అని చెప్తున్నారు అనమాట. సో దేవతలు కూడా ఆయన పరిపూర్ణ మహిమను పూర్తిగా తెలుసుకోలేరు, ఇంకా దానవులకి ఇంకా అవకాశమే లేదు. అంటే ఇదేం చెప్తుందంటే మనకి కృష్ణుడు దేవతలందరికన్నా కూడా పై స్థాయిలో ఉన్నారు. దేవతలు శక్తివంతులే కానీ వాళ్ళకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని పరిమితులు ఉంటాయి, వాళ్ళ జ్ఞానంలో కూడా కొన్ని పరిమితులు ఉంటాయని చెప్తున్నారు. కానీ కృష్ణుడి మహిమ అనంతం, ఆయన వాళ్ళకన్నా గొప్ప వాళ్ళు, దేవతలకు కూడా మూలం కృష్ణుడే అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇంకా జ్ఞానం ద్వారానే కాకుండా మనకి ఓన్లీ జ్ఞానం ద్వారా, ఇప్పుడు ఎవరైతే స్కాలర్షిప్ కోసం చదువుతారో స్క్రిప్చర్స్, భగవద్గీత, భాగవతం, వాళ్ళకి కంప్లీట్ గా అర్థం కారనమాట కృష్ణ. ఎందుకంటే భగవంతుని కృప అనేది చాలా ఇంపార్టెంట్. మనకి భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే భగవంతుని కృప అనేది చాలా ఇంపార్టెంట్. సో వేదాలు కూడా ఇలా చెప్తాయి అనమాట, నాయం ఆత్మ ప్రవచనేన లభ్యో ఏష ఏవ వానుతేన లభ్య. అంటే భగవంతుడు ఎవరికైతే అనుగ్రహం ఇస్తారో వాళ్ళకే ఆయన అర్థమవుతారంట, అందరికీ అర్థం కారని క్లియర్ గా చెప్తున్నారు మనకి వేదాల్లో కూడా. కృష్ణుడు కూడా స్వయంగా తనని గురించి తను వెల్లడించే వరకు ఆయన్ని పూర్తిగా ఎవరు అర్థం చేసుకోలేరని చెప్తున్నారు. అందుకే అర్జునుడు మనకి ఈ 10.14 శ్లోకంలో కృష్ణుడు చెప్పిందే సంపూర్ణ సత్యం అని చెప్తున్నారు అనమాట. సో అర్జునుడు మనకి పర్ఫెక్ట్ డిసైపుల్షిప్ ఎలా, శిష్యరికం అనే ఎలా ఉంటుందో మోడల్ చేసి చూపిస్తున్నారు అనమాట. కృష్ణుడు చెప్పింది సత్యం అని నమ్ముతున్నారు. అంటే మనకి అర్థమైనా అర్థం కాకపోయినా సత్యం సత్యం అవుతుందా, అబద్ధం అవుతుందా? సత్యమే అవుతుంది. సత్యం సత్యమే అవుతుంది. అందుకనే కృష్ణుడు చెప్పింది సత్యం అని అంగీకరిస్తున్నారు. సో ఎవరు కృష్ణుడిని పూర్తిగా అర్థం చేసుకోలేరు అని చెప్తున్నారు. అది కూడా భగవంతుడు తనంతట తను ఆయన వెల్లడించే వరకు, ఆయన కృప ఉండే వరకు భగవంతుడిని క్లియర్ గా ఎవరు అర్థం చేసుకోలేరు. శాస్త్రాలు చదివినంత మాత్రాన భగవంతుడు అందరికీ అర్థం కారు అని చెప్తున్నారు. అందుకే మనకి ప్రభుపాదుల వారు గురు శిష్య పరంపర గురించి కూడా మనకి అనువాదంలో చెప్పారు.
భాష్యంలో చెప్పారు. ఏంటంటే గురు శిష్య పరంపర అనేది లేకపోతే భక్తుల నుంచి వినకపోతే మనకు అర్థం కాదు. ఇప్పుడు స్కాలర్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు, అందుకనే మనకి ఇది కూడా చెప్తారనమాట. ఇది పాలు అనేది మనకి పాము అనేది పాము ఒకవేళ టచ్ చేస్తే అది విషం అయిపోతుంది కదా. అందుకని ఆ వైష్ణవ ముఖోద్గీతం అది చెప్తారనమాట. వైష్ణవుల నుంచి మనం ఈ శాస్త్రాలు కూడా వినకూడదు అని చెప్తారనమాట. అందుకని వైష్ణవుల నుంచే గురు శిష్య పరంపర నుంచే మనం నేర్చుకోవాలి. అది కూడా మనకి భగవంతుడి కృప ఉంటేనే ఆయన గురించి మనకు అర్థమవుతుందని మనం క్లియర్ గా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా అర్జునుడు కృష్ణుడు గుణాలని చెప్పారు ప్రీవియస్ శ్లోకాస్ లో. పరం బ్రహ్మ ఆది దేవ అజ విభు అని. ఇక 14లో కృష్ణుడిని పూర్తిగా అంగీకరిస్తున్నానని చెప్తున్నారు. అంటే ఈ 3 శ్లోకాల్లో మనకి ఏమర్థం అవుతుందంటే భక్తి అంగీకారం అనేది శాస్త్రాధారం ద్వారా, ఇంకా అథారిటీస్ ఎవరైతే గొప్ప గొప్ప ఋషులు ఉన్నారో వాళ్ళ ప్రమాణం ద్వారా, ఇంకా వినయం, ఈ 3 కలిస్తేనే మనకి పరిపూర్ణంగా అర్థమవుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. భగవంతుని తెలుసుకోవాలంటే మనకి భక్తి ఉండాలి, శరణాగతి ఉండాలి, శాస్త్రాధారం ఉండాలి, వినయం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనకి భగవంతుడు క్లియర్ గా అర్థమవుతారని మనం అర్జునుడి నుంచి తెలుసుకోవచ్చు అనమాట. సో అయితే కృష్ణుడి కృప కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అందుకని మనం శరణాగతి అయితేనే మనకు భగవంతుడు ఆయన వ్యక్తపరుస్తారనమాట మనకి. లేకపోతే మనకి అర్థం కాదు. ఇప్పుడు మనం ఈ భగవద్గీత ఎవరికైనా వెళ్ళి చెప్తే నమ్ముతారా? ఇప్పుడు ఇలా ఈ విషయం వెళ్ళి మీరు ఎవరికైనా చెప్పారనుకోండి, భక్తులు కాని వాళ్ళు ఎవరైనా నమ్ముతారా? నమ్మరు మాతాజీ. లేదు మాతాజీ. మరి అందుకనే మనం గురు శిష్య పరంపర అనేది చాలా ఇంపార్టెంట్. భక్తుల నుంచే వినాలి, ఇంకా భగవంతుడి కృప కూడా మనకి ఉండాలన్నమాట. ఈ శ్లోకం నుంచి మనం అది నేర్చుకోవచ్చు. సో 10.14 అయిపోయింది. ఇంకా ఈ రోజు ఇక్కడ తాపేద్దాం. మనం ఒకసారి టైం ఉంది కాబట్టి మనం చతుశ్లోకి భగవద్గీత ఒకసారి రిసైట్ చేసుకుందాం. అయితే నేను ఎవరైనా చదవాలనుకుంటే హ్యాండ్ రేస్ చేయండి. 8, 9, 10, 11 ఒకసారి మళ్ళీ రిసైట్ చేసుకుందాం. ఇది అందరికీ గుర్తుండాలి. ఇది భగవద్గీత సారం అని చెప్తారు కాబట్టి చతుశ్లోకి భగవద్గీతలో మనకి భగవంతుడు ఏం చెప్పారు, మనం ఏం అర్థం చేసుకోవాలి అనేది, మనం దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మన దైనందిన కార్యక్రమాల్లో, ఎవ్రీడే రెగ్యులర్ యాక్టివిటీస్ లో మనం కృష్ణాన్ని ఎలా సెంటర్ లో పెట్టుకోవాలి అనేది కూడా మనం ఈ 4 శ్లోకాల నుంచి తెలుసుకోవచ్చు. మనం ఇవి ఒకసారి రిసైట్ చేసుకుందాం. ఉషా మాతాజీ మీరు 10.8 చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. హరి బోల్ మాతాజీ. పావని మాతాజీ మీరు కూడా 10.8 చదవండి. హరే కృష్ణ మాతాజీ. అహం సర్వస్వ ప్రభో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. కమల కుమారి మాతాజీ మీరు కూడా శ్లోకం 10.8 రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. నరసింహ ప్రభు. దండ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. శ్రీలత మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. మోహిని మాతాజీ మీరు ఒకసారి అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వములైన ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులకు నేనే కారణభూతుడను. సర్వము నా నుండి ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెరిగిన బుధ జనులు నా భక్తియుక్త సేవయందు నెలకొని నన్ను హృదయపూర్వకంగా భజింతురు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. 10.9 రిసైట్ చేసుకుందాం. సంధ్య మాతాజీ మీరు 10.9 చదవండి. హరే కృష్ణ మాతాజీ. మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత శ్యామా
నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరే కృష్ణ హరే మాతాజీ. బోల్ మాతాజీ. రాణి మాతాజీ మీరు కూడా 10.9 డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. మచ్చిత్త ప్రాణా బోధయంతం పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరే కృష్ణ హరి మాతాజీ. హరి బోల్ మాతాజీ. లలిత మాతాజీ మీరు కూడా 10.9 డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంత పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. సరోజ మాతాజీ మీరు కూడా 10.9 డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం పుష్యంతి చ రమంతి చ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. గిరిజా మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామం. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీల ప్రభుపాద్ జై. నా శుద్ధ భక్తుల ఆలోచనలు నాయందే నిమగ్నమై వారి జీవితాలు సంపూర్ణంగా నా సేవ కొరకే అర్పణమై ఉండును. నా గురించి ఒకరికొకరు బోధించుకొనుచు మరియు చర్చించు వారి గొప్ప సంతృప్తిని ఆనందంలో అనుభవింతురు. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. హరి బోల్ మాతాజీ. 10.10 డిసైడ్ చేసుకున్నాం. మోహిని మాతాజీ 10.10 డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. తేషాం సతతయుక్తానాం భజంతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. పావని మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. కృష్ణ మాతాజీ దండోత్సవం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఉషా మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మామోపయంతి తే. హరే కృష్ణ మాతాజీ. ఉపయాంతి తే మాతాజీ. హరే కృష్ణ. ఇందిరా మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణాం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. కమల కుమారి మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. నరసింహ ప్రభు మీరు అనువాదం చదవండి. దండ ప్రణామ మాతాజీ. ప్రేమతో నా యందు నిరంతర ఆసక్తులై ఉండే వారికి చేరగల బుద్ధియోగమును నేను వసంగిదను. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు. నా సేవ యందు ప్రభు ప్రేమతో నా సేవ ప్రేమతో నా సేవ యందు నిరంతర ఆసక్తులై ఉండే వారికి నన్ను చేరగల బుద్ధియోగమును నేను వసంగిదను. హరే కృష్ణ. హరి బోల్. హరి బోల్ ప్రభు. మంజుల మాతాజీ మీరు 10.11 డిసైడ్ చేయండి. తేషామేవానుకంపర్ధమః మహామాజ్ఞనజం తమః నాశయామ్యాత్మభవతో జ్ఞానదీపేన భాస్వతః. శాశ్వత. తేషామేవానుకంపార్థ అహం అజ్ఞానజం తమః నాశయామాత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. సంధ్య మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. తేషామేవానుకంపర్ధ జ్ఞానజం తమః నాశయేమాత్మ భావస్తో జ్ఞానదీపేన భాస్వత.
హరే కృష్ణ హరి బోల్ మాతాజీ. గిరిజా మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమం నాశాయం ఆత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. హరి హరే బోల్ కృష్ణ మాతాజీ. మాతాజీ. ధన్యవాదాలు. డాక్టర్ ప్రతిభా మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైడ్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. ప్రతిభా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ. భగవద్గీత అధ్యాయం 10 శ్లోక నంబర్ 11. తేషామేవ అనుకంపార్థం అహం అజ్ఞానజమం తమః నాశయాత్మాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సరోజా మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. తేషామేవానుకంపార్థ మహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మా భావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరి బోల్ మాతాజీ. పావని మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. దండప్రణం. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. నరసింహ ప్రభు మీరు కూడా శ్లోకం రిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. తేషామేవ అనుకంపార్థం మహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు. ఇందిరా మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. తేషాం ఏవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. కల్పన మాతాజీ మీరు కూడా రిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. దండప్రణామం. తేషామేవానుకంపార్థమహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరి బోల్ మాతాజీ. సంధ్యా మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైడ్ చేయండి. మోహిని మాతాజీ అనువాదం చదువుతారు. ఇంకా క్లోజ్ చేద్దాం. మాతాజీ అక్కడ ఒక మాతాజీ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. శ్రావణి మాతాజీ తనకి హ్యాండ్ రైజ్ చేయడం రావట్లేదు అనుకుంటా. బహుశా చాలా సేపటి నుంచి చెయ్యెత్తున్నారు. హరే కృష్ణ ఓకే. శ్రావణి మాతాజీ. శ్రావణి మాతాజీ చదవండి మాతాజీ ఒకసారి. మీరు కూడా శ్లోకం రిసైడ్ చేయండి. తర్వాత సంధ్యా మాతాజీ రిసైడ్ చేస్తారు. చెప్పండి. తేషామేవానుకంపార్థం మహమజ్ఞానజం తమః నాశయాత్మానమాత్మా భావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరి బోల్ మాతాజీ. సంధ్యా మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. తేషామేవానుకంపార్థ మహామజ్ఞానజం తమః నాశయామాత్మా భావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. మోహిని మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. నేను వారి ఎడ ప్రత్యేక అనుగ్రహమును చూపుట కొరకు వారి హృదయములందు వసించుచు తేజోమయమైన జ్ఞాన దీపముచే అజ్ఞానము వలన పుట్టిన తమస్సును నశింపజేయుదును. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేదంటే మనం ఇవాళ క్లోజ్ చేసుకుందాం. సంధ్యా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వైష్ణవులు అంటే ఎవరు మాతాజీ?
వైష్ణవులు అంటే భక్తులు మాతాజీ. వైష్ణవులు అంటే ఎవరైతే మన గౌడీయ వైష్ణవ సాంప్రదాయం పాటిస్తారో, శ్రీ సాంప్రదాయం పాటించే వాళ్ళని కూడా వైష్ణవులే అంటారు. ఓకే. వాళ్ళందరినీ జనరల్ గా భక్తుల్ని వైష్ణవులు అంటారు మాతాజీ. ఓహో, భక్తులను వైష్ణవులు అంటారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రతిభా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరి కృష్ణ. భగవద్ధామం చేరాలంటే అనేది కంపల్సరీనా మాతాజీ? అంటే ఓన్లీ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మాతాజీ, మళ్ళీ ఒకసారి అడగండి. భగవద్ధామం చేరాలంటే దీక్ష అనేది కంపల్సరీగా ఉంటుందా అని అడుగుతుంది. మీ వాయిస్ బ్రేక్ వినపడిందా వస్తుంది, మాతాజీ? కానీ మీరు అడిగేది వినపడిందా? దీక్ష భగవద్ధామం తీసుకోవడం చేరాలంటే కంపల్సరీనా? దీక్ష దీక్ష కంపల్సరీయా? కంపల్సరీనా? అలా అన్నారు. కంపల్సరీ ఏం కాదు మాతాజీ. మనం అంటే దీక్ష అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు అన్ని పాటిస్తున్నారంటే జనరల్ గా దీక్ష వచ్చేస్తుంది, మీ గురువు గారు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చేస్తారు. ఆ భక్తి మన భక్తి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఏదన్నా ఒక రీజన్ వల్ల దీక్ష రావట్లేదు, కానీ మీరు శుద్ధ భక్తి చేస్తున్నారంటే మీకు దీక్ష లేకపోయినా కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళొచ్చు. జనరల్ గా అది రేర్ కేసెస్ అన్నమాట, ఎక్సెప్షనల్ కేసెస్. మరి మామూలుగా ఇన్ జనరల్ అయితే దీక్ష అనేది అవసరం. దీక్ష అనేది ఆటోమేటిక్ గా వస్తుంది మనం చేసే భక్తిని బట్టి. కానీ ఇంట్లో కొంతమందికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా. ఇప్పుడు అవన్నీ నాకు ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళు అంతా ఒప్పుకోవడం లేదు. అవన్నీ ఫేవరబుల్ గా మారిపోతాయి మాతాజీ. మీరు టు ద డిగ్రీ దట్ యు ప్రోగ్రెస్ ఇన్ భక్తి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా కండిషన్స్ అన్ని ఫేవరబుల్ అయిపోతాయి అన్నమాట. ఫేవరబుల్ ఉన్నా లేకపోయినా కొంతమందికి దీక్ష అనేది వచ్చేస్తుంది మనం చేసే భక్తిని బట్టి. కానీ ఇన్ జనరల్ నేను చూసిన దాని ప్రకారం అందరూ ఫేవరబుల్ గా అవుతారు. మనకి భక్తిలోకి వచ్చిన ఫస్ట్ లో ఇంట్లో చాలా మంది ఒప్పుకోరేమో, తర్వాత వాళ్ళకు కూడా అర్థమవుతుంది, మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళు కూడా ఫేవరబుల్ గా మారిపోతారు, వాళ్ళు కూడా భక్తులు అవుతారు అనమాట. జనరల్ గా నేను చూసిన దాంట్లో నా అనుభవంలో నేను చాలా మందిని చూశాను. మనం ఫస్ట్ లో వచ్చినప్పుడు ఏంటి ఇదంతా ఎందుకు చేస్తున్నావు, ఈ వయసులోనే ఎందుకు చేస్తున్నావు అని అంటారు. కానీ మెల్లమెల్లగా వాళ్ళకి ఎప్పుడైతే మన బిహేవియర్, మనం భక్తుల బిహేవియర్ ఎలా ఉంటుందంటే వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతారు అనమాట. అంటే మనకి వైష్ణవ క్యారెక్టర్ లో ఉండే లక్షణాలన్నీ మనకి మెల్లమెల్లగా వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు మనల్ని ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు అనమాట. వాళ్ళు కూడా ఫేవరబుల్ గా మారిపోతారు. వాళ్ళు భక్తి చేయకపోయినా అట్లీస్ట్ మనకి ఫేవరబుల్ గా ఉంటారు అనమాట. ఓకే. ఇంట్లో ఫేవరబుల్ ఉంటున్నారు నాకు, కానీ దీక్షకి ఒప్పుకోవడం లేదు. ఒప్పుకుంటారు మాతాజీ, అది కూడా అయిపోతుంది. అన్ని ఓవర్ నైట్ అయిపోవు, మనం కొంచెం ఎక్కువ సాధన అనేది మనం పెంచుకుంటూ వెళ్ళాలి, ఆటోమేటిక్ అయిపోతుంది. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరి బోల్. హరి బోల్ దండోత్ ప్రణామం. మాతాజీ. దండోత్ ప్రణామం. ఇంకా ఏం ప్రశ్నలు లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవృంద की जय. श्रील प्रभुपाद की जय. श्रीमद् भगवद गीता की जय. श्रीमद् भागवतम की जय. हरे कृष्ण దండోత్ ప్రణామం.